గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఒక్కసారి మేము ఆఫర్ చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను, ఒక్కసారి వినండి అమ్మా. కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ స్వయాన నేనే టీచ్ చేస్తాను. మీకు ఎంత బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. బేసిక్స్ నుంచి కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత నాది. రైట్, మీకు దీనిలో వచ్చేది ఏంటంటే డైలీ హిందూ అనాలిసిస్ అనేది ప్రతిరోజు వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ పెయిడ్ బ్యాచ్కు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. 3, నేను స్వయానా రాసినటువంటి వండర్ఫుల్ హ్యాండ్ రిటన్ నోట్స్, ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీడే హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ ఏదైతే ఐప్యాడ్లో చాలా చక్కగా నీట్గా మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయడం అనేది జరుగుతుందమ్మా. ఈ పీడిఎఫ్ ఇస్తాను. 4th, టెస్ట్లు అనేవి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఏం చేస్తాము అంటే ఎంసీక్యూ సెషన్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, ఎంసీక్యూ సెషన్స్ అనేవి నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎంసీక్యూ సెషన్స్లో ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానంటే 20 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఏనండి, 20 ప్రశ్నలు. ఒక్కొక్క ఎంసీక్యూ సెషన్లో 20 ప్రశ్నలు డిస్కస్ చేస్తాను. 20 × 4 ఆప్షన్స్ ఉంటాయండి. మొత్తం 80 కాన్సెప్ట్స్, తక్కువలో తక్కువ 50 కాన్సెప్ట్ల మీద మీకు ఈచ్ సెషన్ గ్రిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. మీకు నా డౌట్ ఎప్పటికప్పుడు ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉండడం అనేది జరుగుతుందండి. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది, నేను తీసుకుంటాను. రైట్, మీకు యూపీఎస్సీ ఎగ్జామ్లో మీరు రిలేటెడ్ ప్రతి ఒక్క ఇది ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. రైట్, నాతో వర్క్ చేయాలి అంటే, నాతో కలిసి కష్టపడాలి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో నేను మాస్టర్ అవ్వాలని మీకు అనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. లేదో నా నెంబర్కే మాట్లాడొచ్చు మీరు. దిస్ ఈజ్ మై నెంబర్. నాతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. మాట్లాడి మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. రైట్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు ఎంత అంటే 6,000 రూపాయలు కేవలం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. రైట్, 6,000 ఒకేసారి కట్టి పే చేయాలా అంటే లేదండి, 2,000 చొప్పున పెర్ మంత్ 2,000 కడుతూ మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు అన్నాళ్ళు వినాలంటే అన్నాళ్ళు కరెంట్ అఫైర్స్ క్లాసులు వినొచ్చు. ఇది నా నెంబరు. ఈ నెంబర్కైనా ఫోన్ చేయండి, మాట్లాడండి. రైట్, ఫస్ట్ మీరు చక్కగా అన్నీ తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఈ సెషన్స్తో పాటు వీక్లీ 1 మెయిన్ సెషన్ అనేది ఉంటుందండి. ఈ మెయిన్ సెషన్లో రైట్ క్రిటికల్గా ఎలా అనలైజ్ చేయాలి, యూపీఎస్సీ తరహాలో ఒక ఏ డైమెన్షన్లో ఆలోచించాలి, ఏ డైమెన్షన్లో అప్రోచ్ అవ్వాలి, ఇష్యూస్ అనేవి ఎలా ట్యాకిల్ చేయాలి, వీటన్నింటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇస్తాను. రైట్, మెయిన్ సెషన్లో ద బెస్ట్ కోర్స్ ఆఫర్డ్ అట్ వెరీ లోయెస్ట్ ప్రైస్. 2,000 per monthతో ఇది అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. జాయిన్ అవ్వండి. నా సపోర్ట్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఒకసారి యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ గురించి మాట్లాడదామండి. ఈచ్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎథిక్స్. మీరు ఇందులో ఏ సబ్జెక్టు జాయిన్ అవ్వాలన్నా ఈచ్ సబ్జెక్ట్ ఎంత అంటే ఫీజు 8,000 రూపాయలు. 8,000 రూపాయలు కట్టి మీరు జాయిన్ అవ్వాలా, ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. నెలకి 2,000 per month మీరు కడుతూ జాయిన్ అవ్వచ్చు. నెలకి 2,000 కట్టుకుంటూ మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, ద బెస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందండి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరేజ్ మీరు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే October 14th వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మీకు కేవలం 6,000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. నేనే స్వయానా టీచ్ చేస్తాను. per month 2,000 per month మీరు కట్టుకోవచ్చు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఆలోచించుకోండి ఒకసారి, ఫర్ ఎవర్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్,
ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ కోర్స్ అయినటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి. అన్ని సబ్జెక్టులు వస్తాయి. దిస్ ఈజ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపినటువంటి కోర్స్. ఫ్రమ్ వెరీ బేసిక్స్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఫ్రమ్ బేసిక్స్ టు పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు వీఆర్ ఆఫరింగ్ దిస్ వన్ ఎట్ వెరీ లోయెస్ట్ ఫీ ఆఫ్ 45,000. 45,000 కూడా కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. నెలకి 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి వస్తుంది. ఆలోచించుకోండి, నెలకి 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. రైట్. దాంతోపాటు దీంతో బెస్ట్ ఇదేంటంటే ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు ఫీజు కడితే ఫర్ ఎవర్ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో బోత్ రికార్డెడ్ సెషన్స్ లైవ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు అన్లిమిటెడ్ టెస్టులకు అనే వాటికి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయిస్తామండి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ బై ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తారు. రైట్. దాంతోపాటు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కూడా రాస్తూ ఉంటారు. ఒకవేళ వాటి నోటిఫికేషన్స్ ఏమైనా పడ్డాయి అనుకోండి, నోటిఫికేషన్స్ పడగానే ఎక్స్ట్రా సిలబస్ కూడా స్వయానా మేమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ. రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా. ఆ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో వాటికి కావాల్సింది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు సీసాట్ ప్లస్ జిఎస్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయండి. విత్ ఒక్క ఆప్షనల్ తప్పించి అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, మీకు ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ కావాలంటే మన ప్లేలిస్టులో ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. ఒక్కసారి అన్ని క్లాసులు వినండి, విన్నాకే డెసిషన్ తీసుకోండి అమ్మా. రైట్. ఈరోజు మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నర్ కెన్ రూల్ ఆన్ రాజీవ్ కన్విక్ట్స్ ప్లీ. Probe into larger conspiracy does not concern convicts, says Supreme Court. దీన్ని మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ గవర్నెన్స్లో చదువుకుంటామండి. జిఎస్ పేపర్ 2లో చదువుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది, దేని గురించి మాట్లాడుకుంటాం చూద్దాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్డానింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ గురించి మనం మాట్లాడుకోవాలి. గవర్నర్ యొక్క క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. మనం ఈ ఆర్టికల్ని చదివేలోపు కాస్త వెనక్కి వెళ్ళాలండి. కొద్దిగా హిస్టరీ తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, జాగ్రత్తగా ఉండండి. ముందు మనకి ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు. ఎలా చనిపోయారండి? హత్యకు గురవ్వడం అనేది జరిగింది. రైట్. రాజీవ్ గాంధీ హత్యకి ఎక్కడ గురయ్యారు, ఏ ప్రాంతంలో అంటే మనకి తమిళనాడులో గురవ్వడం అనేది జరిగింది. ఎక్కడ అంటే శ్రీపెరుంబదూరులో ఇదవ్వడం అనేది జరిగింది. మర్డర్కి గురవ్వడం అనేది జరిగింది. రైట్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుండగా అక్కడ ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే ఒక సూసైడ్ బాంబర్ ఆయనకి టచ్ చేసి ఎక్స్ప్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రమాదంలో మన తాలూకా ఎవరైతే రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ, దాంతోపాటు సూసైడ్ బాంబర్ ఆవిడ, దాంతోపాటు 25 అదర్స్ కూడా చనిపోవడం అనేది జరిగింది. ఈ మొత్తానికి కారణం ఎవరు అంటే శ్రీలంకలో ఒకప్పుడు ఇది నడిపించినటువంటి సివిల్ వార్ నడిపించినటువంటి ఎల్టీటీఈ అండి. మీకు ఈ కథ అంతా తెలుసనే అనుకుంటున్నాను. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ అసాసినేషన్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. అసాసినేషన్ జరిగిన తర్వాత ఈ హత్య ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఒక రోజు తర్వాతనే సిబిఐ అనేది కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది మొదలుపెట్టింది. ఎలా జరిగింది ఏంటి అని. సిబిఐ మొత్తం కేసులో 26 మంది నిందితుల్ని 26 మెంబర్స్ని దీనిగా గుర్తించడం అనేది జరిగిందండి. 26 మెంబర్స్ తప్పు చేసినట్టు ఇది చేయడం అనేది జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళలో ఒక 4 తప్ప మిగిలిన వాళ్ళందరికీ డిఫరెంట్ శిక్షలు విధించడం అనేది జరిగింది. ఈ 4 మాత్రం డెత్ సెంటెన్స్ అనేది విధించడం అనేది జరిగింది. రైట్. ఈ 4 డెత్ సెంటెన్స్ అనేది విధించడం అనేది జరిగింది. ఈ 4లో మనకిప్పుడు న్యూస్లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే పేరరివరన్.
ఈయన చేసినటువంటి తప్పు ఏంటంటే ఎవరైతే సూసైడ్ బాంబర్ క్యారీ చేసినటువంటి బాంబ్ ఏదైతే ఉందో, ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉందో, పేలుడు పదార్థం ఏదైతే ఉందో దానిలో ఫిక్స్ చేసినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ ఒక 9 volts బ్యాటరీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే సప్లై చేసినటువంటి వ్యక్తి పేరరివలన్. రైట్. ఈయనకి అప్పుడు జైల్లో పెట్టినప్పుడు ఏజ్ ఎంత అంటే 18 ఏళ్ళు అండి, 18 years. రైట్. 20 ఏళ్ళుగా జైల్లో ఉండడం అనేది జరిగింది. ఆ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయనకి 48 years, 48 ఏళ్ళు మొత్తం తన యూత్ లైఫ్ మొత్తాన్ని ఈయన జైల్లోనే గడపడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయనకు ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు. ఈయన ఎలా ప్లీ పెట్టుకున్నారంటే తర్వాత రీసెంట్గా మొన్నటికి మొన్న డెత్ సెంటెన్స్ని 2014లో లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మారడం అనేది జరిగిందండి. యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం అనేది జరిగింది. రైట్. అయితే ఈయన గవర్నర్కి క్షమాభిక్ష పెట్టుకోవడం అనేది జరిగింది. దేనికోసం? లైఫ్ ఇంప్రిజన్మెంట్ని తగ్గించుకోవడం కోసం. ఏ గవర్నమెంట్కి పెట్టుకోవడం అనేది జరిగింది? తమిళనాడు గవర్నర్కి పెట్టుకోవడం, క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు సార్ జరిగింది అంటే 2 years బ్యాక్ జరిగిందండి. 2 ఏళ్ల క్రితం పెట్టుకోవడం అనేది జరిగింది. దానికోసం ఈయన చెప్పిన రీజన్ ఏంటంటే నాకు ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, నేను ఇప్పటికే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అవుతుంది అనే డెత్ సెంటెన్స్ అనేది నాకు మరణశిక్ష వేస్తారనే చెప్పే దీంతో చాలా సిక్ అయ్యాను, మెంటల్గా చాలా వీక్ అయ్యాను. దాంతోపాటు నా యూత్ అంతా మొత్తం కోర్టులో జైల్లోనే గడిచిపోవడం అనేది జరిగింది. 4 గోడల మధ్య కటకటాల వెనకే గడిచిపోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నాకు ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకా చివరి క్షణాల్లో నేను వాళ్ళతో ఉండడం అనేది అవసరం అని చెప్పి ఈయన పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్. పిటిషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. కాకపోతే గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో తమిళనాడు గవర్నర్, ఆయన కొన్ని కారణాల వల్ల ఏం చేశారు అంటే ఆ పిటిషన్, ఈయన పెట్టుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిని పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది. తిరస్కరించలేదు, అలా అని ఇది చెప్పడం అనేది జరగలేదండి. పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది. అయితే ఎందుకు పెండింగ్లో అసలు పెండింగ్లో పెట్టిన తర్వాత ఏమైంది ఏంటి అని డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఏం లేదు, ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ తతంగం అంతా సుప్రీంకోర్టు ఈ తతంగం ఏదైతే ఉంటుందో, రాజీవ్ గాంధీ హత్య కేసు ఏదైతే ఉంటుందో దానిని విచారిస్తుందండి. దానిని విచారిస్తూ ఏం తీర్పు చెప్పింది అంటే మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ అనేది రాజీవ్ గాంధీ హత్య కేసులో పెద్ద కుట్ర, లార్జర్ కాన్స్పిరసీ ఏదైనా ఉందా, ఈ 1991లో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో దీనిలో పెద్ద కుట్ర ఏమైనా, వేరే వాళ్ళ నుంచి కుట్ర ఏమైనా ఉందా అని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ జరిగినంత మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ అసలు ఎందుకు జరుగుతుంది? ఉన్నటువంటి ఆల్రెడీ ఆ శిక్ష పడినటువంటి ఆల్రెడీ శిక్షకి అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో భాగస్వాములుగా ఉన్నారా లేదా నిరూపించడానికి కాదు, కొత్త వాళ్ళు ఎవరైనా పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా నిరూపించడానికి. మరి ఆల్రెడీ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఏదైతే పెట్టుకున్నారో పిటిషన్ పెట్టుకున్నారో దేనికోసం అండి? పార్డోనింగ్కి, క్షమాభిక్షకి రైట్ పెట్టుకున్నారో దాని సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. ఎండిఎంఏ చేస్తున్నటువంటి మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ చేస్తున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్కి గవర్నర్ అంటిపెట్టుకోవడానికి సంబంధం లేదు. రైట్. గవర్నర్ ఇప్పటి వరకు అలా పెండింగ్లో ఉంచడం అస్సలు బాలేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ ఆ జ్యూరిస్డిక్షన్, మేము మా అధికారాలు ఉపయోగించట్లేదు. సుప్రీంకోర్టు కూడా తమ అధికారాలు ఉపయోగించి కొన్ని కేసుల్లో రెమిషన్ అనేది ఇవ్వచ్చండి, శిక్షను తగ్గించడం అనేది చెయ్యొచ్చు. బట్ మేము అధికారాలు ఉపయోగించట్లేదు. కానీ మనకి గవర్నర్కి ఎప్పుడైతే ఈయన పిటిషన్ పెట్టుకున్నారో గవర్నర్ గారు 2 పెండింగ్లో పెట్టడం మాత్రం కరెక్ట్గా లేదని చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. రైట్. ఇప్పుడు గవర్నర్ గారు దాంతోపాటు క్షమాభిక్ష, గవర్నర్ అండ్ హిజ్ పార్డనింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ యూపీఎస్సి. పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అండి. గవర్నర్ క్షమాభిక్ష పెట్టే అధికారాలు కలిగి ఉన్నాడు అనేటటువంటి చెప్పేటటువంటి ఇదేంటండి, ఆర్టికల్ ఏంటి, అధికరణ ఏంటి, ఆర్టికల్ 161 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్.
ఆర్టికల్ 161. ఇది గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్ ఏదైతే ఉంటుందో దానిని ఇది చేయడం అనేది జరుగుతుంది. గవర్నర్ వెన్ ఎ కన్విక్ట్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ అగైన్స్ట్ స్టేట్ లా, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఇది పడినప్పుడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు దట్ కన్సర్న్డ్ పనిష్మెంట్ కెన్ బి గ్రాంటెడ్. మొదటిది పార్డన్. పార్డన్ అంటే ఏంటి అంటే శిక్షను పూర్తిగా తీసేయడం, టోటల్లీ అబ్జాల్వ్ ఆర్ ఎక్విట్. పూర్తిగా శిక్షణ అనే దాన్ని మాఫీ చేయడం, దాంతోపాటు అతను ఒక నార్మల్ సిటిజన్లా బతికేటట్టు ఆయనకి ఇది ఇవ్వడం, కొత్త జీవితాన్ని ప్రసాదించడం. పార్డన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద దీన్ని అందించడం అనేది జరుగుతుంది. రైట్. సెకండ్ వన్ ఏంటి అంటే కమ్యూట్. ఏ గవర్నర్ కెన్ పార్డన్. ఓకేనా, ఒక్క డెత్ సెంటెన్స్ తప్ప అన్నింటినీ శిక్షల్ని పార్డన్ చేయొచ్చు. ఎవరు? గవర్నర్. డెత్ సెంటెన్స్ మాత్రం ఎవరండి చేస్తారు? మరణశిక్షను మాత్రం ఎవరొక్కరు పార్డన్ చేస్తారు? ప్రెసిడెంట్ మాత్రమే చేయగలరు. రైట్. నెక్స్ట్ కమ్యూట్. కమ్యూట్ అంటే టు రెడ్యూస్ ద టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఇంటూ లెస్ హార్ష్ వన్. అంటే మరణశిక్ష విధించారనుకోండి, మరణశిక్షను ఏమంటామండి? డెత్ సెంటెన్స్ అంటాం. ఈ డెత్ సెంటెన్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉంటుందో, యావజ్జీవ కారాగార శిక్ష ఏదైతే ఉంటుందో అలా తగ్గించవచ్చు. దీన్ని కమ్యూట్ అంటాం. మూడవది రెమిషన్. వితౌట్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్, దాని తాలూకు సివియారిటీ అనేది తగ్గించడం అండి. అంటే సపోజ్ ఇంప్రిజన్మెంట్ 20 years ఉందనుకోండి, 20 years వాళ్ళ మీద పడింది అనుకోండి, దానిని 10 yearsకి తగ్గించడం. వేరే శిక్ష 20 yearsని ఫైన్కి పంపించడం ఇది కాదండి. 20 years ఉన్నదాన్ని 20 ఏళ్ల జైలు శిక్షను 10 ఏళ్ల జైలు శిక్ష కుదించడాన్ని రెమిషన్ అంటారు. నెక్స్ట్ రిప్రీవ్. అంటే ముఖ్యంగా డెత్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డెత్ సెంటెన్స్ వేయడానికి ఒక డిలే అనేది ప్రసాదించడం, అంటే కాస్త టైం అనేది ఇవ్వడం. రైట్. ఈలోపు ఈ టైం ఇస్తే ఏమవుతుంది అంటే శిక్ష పడేలోపు మధ్యలో టైం ఇస్తే ఆయన తన తాలూకు ఇన్నోసెన్స్ని తన తప్పు చేయలేదు అనేటటువంటి దీన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది కల్పించినట్టు అవుతుంది. రైట్. ఏ డిలే ఈజ్ ఎలోడ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సెంటెన్స్. రైట్. నెక్స్ట్ రెస్పైట్. రెస్పైట్ ఏంటి అంటే సమ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ మీద శిక్ష యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం అండి, శిక్ష యొక్క డిగ్రీని తగ్గించడం. అంటే ప్రెగ్నెన్సీని చూసి కానీ, ఓల్డ్ ఏజ్ని చూసి కానీ పాపం జాలిపడి గవర్నర్ యొక్క కానీ ప్రెసిడెంట్ కానీ ఈ శిక్షలు తగ్గించడం అనేది చేయొచ్చు. రైట్. గవర్నర్ కెన్ ఏంటండి సింపుల్గా హీ కెన్ పార్డన్, హీ కెన్ కమ్యూట్, హీ కెన్ రెమిషన్, హీ కెన్ రిప్రైవ్, హీ కెన్ రెస్పైట్ దీస్ పనిష్మెంట్స్. రైట్. సో దీని ప్రకారంగా గవర్నర్కి ఏం ఇది చేసుకున్నారు? శిక్షను క్షమాభిక్ష పెట్టడానికి ఇది చేసుకుంటే ఏం జరిగింది? గవర్నర్ 2 years, తమిళనాడు గవర్నర్ 2 years పెట్టుకోవడం అనేది జరిగింది ఆయన దగ్గర. సో ఈ 2 years పెట్టుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టుకి నచ్చలేదు. రైట్. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఏం చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్. ఐ హోప్ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. రైట్. మీకు దీని తాలూకా నోట్స్ కావాలన్నా, సిలబస్ ప్రకారంగా దీన్ని డిస్కస్ చేయాలన్నా, డౌట్స్ ఏమైనా మీకు తలెత్తినా మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే చాలా బాగుంటుందండి. రైట్. కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఎవ్రీ డే హిందూ అనాలిసిస్ PDF వస్తుంది. దాంతోపాటు MCQ సెషన్స్ అనేవి వీక్లీ 3 ఉంటాయి, ఆల్టర్నేట్ డేస్. వీక్లీ 1 మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ అనేవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. హిందూలో వచ్చినటువంటి సిలబస్ రిలేటెడ్ ఎడిటోరియల్స్ అన్నీ ఏ రోజుకు ఆ రోజు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్. రైట్. ఏ విధంగా ఆలోచించాలి, కరెంట్ అఫైర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, క్లాస్లోనే రివిజన్ అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, ద బెస్ట్. మీకు నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను, మీరు నాతో మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు. దిస్ ఈజ్ మై నెంబర్, ఎల్స్ ఈ నెంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు జాయిన్ అవ్వాలంటే. నాతో పోనీ మామూలుగా మాట్లాడండి, మీ సందేహాలన్నీ తీర్చుకొని డౌట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇది అవ్వండి. ఒకసారి కరెంట్ అఫైర్స్ జాయిన్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్స్ అండి. ఒకసారి జాయిన్ అయితే చాలు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు చెప్పడం అనేది జరుగుతుంది.
రైట్. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 6,000 రూపాయలు. నెలకి కాదండి, మొత్తం కలిపి 6,000 లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తాం. రైట్. 6,000 కూడా ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, నెలకి 2,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. నెలకి 2,000 చొప్పున చెల్లించుకుంటూ మీరు జాయిన్ అవ్వచ్చు చక్కగా. రైట్. 3 నెలల్లో ఇది కట్టుకోవచ్చు. 14th వరకే ఇది ఉంటుంది, 14th తర్వాత పెరిగిపోతుంది. రైట్. దీపావళి తర్వాత ఈ 6,000 ఫీజు అనేది పెరుగుతుంది. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోర్ చిల్డ్రన్ టు గెట్ ఫోర్టిఫైడ్ రైస్. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటామండి. రైట్. గవర్నెన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ఏంటి ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి, పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు, ఏ డైమెన్షన్లో ఈ ఆర్టికల్ చదువుకోవాలి, డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. ఈ ఆర్టికల్ని మనం చదువుకోవాల్సిన డైమెన్షన్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అండి. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, తిండి లేకపోవడమా? కాదు, తిండి లేకపోయినప్పటికీ మాల్ న్యూట్రిషన్ అవుతుంది. రైట్. తినకపోతే అసలు న్యూట్రియంట్సే ఉండవు, అది ఒక విషయం. రైట్. రెండవది ఏంటి, కంచం నిండా భోజనం ఉన్నప్పటికీ మనకు బాడీకి కావాల్సినటువంటి సరైన న్యూట్రియంట్స్ కానీ సరైన పోషక విలువలు కానీ లేని ఆహారం తిన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏమిదవుతుంది, మాల్ న్యూట్రిషన్ రావడం అనేది జరుగుతుంది. మాల్ న్యూట్రిషన్ గురించి మామూలుగా మీరు తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇష్యూ అండి. దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ all over the world. Right. Next, it refers to deficiencies or imbalances of a person's intake of energy or nutrients. ఒక వ్యక్తి తీసుకోవాల్సిన, వ్యక్తి బాడీకి కావాల్సినటువంటి శక్తి కానీ న్యూట్రియంట్స్ కానీ పోషక విలువలు కానీ తన ఆహారంలో లేకపోతే దాన్ని ఏమంటాము, మాల్ న్యూట్రిషన్ అంటాం. మాల్ న్యూట్రిషన్కి మేజర్ కారణాలు ఏంటండి, మొదటి కారణం అందరికీ తెలిసిందే, పావర్టీ, పేదరికం. పేదరికంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఉంటాయా, కడుపు నిండా భోజనం తినడానికే ఉండదు, ఇంకా వాళ్ళకి పోషక విలువలు ఇవన్నీ ఎలా అవుతాయండి, కష్టం కదా. దాంతోపాటు ఇన్ఈక్విటబుల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అందరికీ కరెక్ట్గా ఒకేలా లేదనుకోండి, ఈక్వల్గా లేదనుకోండి, దాన్ని ఏమంటాము, అప్పుడు ఏమవుతుంది, మాల్ న్యూట్రిషన్ అనేది పీపుల్కి రావడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీ కూడా దీనిలో కీ రోల్, ముఖ్యంగా ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉందనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, అందరికీ ఆహారం అనేది సరిగ్గా అందుతుందా, అందదు. దాంతోపాటు జెండర్ ఇంబ్యాలెన్సెస్, ఇది కూడా మాల్ న్యూట్రిషన్కి దారి తీయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏంటండి, మన సొసైటీలో, మన సమాజంలో ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి ఏజ్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి అమ్మా. సోషల్ అండ్ ఎకనామిక్ ఎక్స్క్లూజన్ అంటే సమ్ సెక్టార్స్ ఆఫ్ సొసైటీని మనం బహిష్కరిస్తూ ఉంటాం. రైట్. సోషల్గా, ఎకనామికల్గా వాళ్ళని దూరం పెడతా ఉంటాం, వాళ్ళకి ఇన్ఈక్వల్గా చూస్తూ ఉంటాం. రైట్. దానివల్ల కూడా చాలామంది మాల్ న్యూట్రిషన్కి పిల్లలు గురవుతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సింపుల్గా చూసుకుంటే, డేటా ప్రకారం చూసుకుంటే ఓవర్ 40% పీపుల్ ప్లస్ 40% ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి, దే ఆర్ ప్రోన్ టు స్టంటింగ్ అంట. స్టంటింగ్ అంటే ఏంటమ్మా, లో హైట్ ఫర్ ఏజ్కి తగినంత హైట్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అంటాం. దాంతోపాటు ఓవర్ 40% ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఓబీసీస్, వీళ్ళు కూడా పాపం స్టంటింగ్కి గురవ్వడం అనేది జరుగుతుందంట. స్టంటింగ్ అంటే ఏమన్నాం, ఏజ్కి తగిన హైట్ లేకపోవడం. రైట్. దీనివల్ల చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. స్టంటింగ్ కానీ వ్యాస్టింగ్ అంటే ఏంటండి, హైట్కి సరిపోయిన వెయిట్ లేకపోవడం, లో వెయిట్ ఫర్ హైట్. దాంతోపాటు అండర్ వెయిట్ కానీ లేకపోతే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 ఏం చెప్తుంది అంటే 2025కి
గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ పెట్టుకున్నారు కదా, ఆ గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్కి మిస్ అయ్యే 88 కంట్రీలో భారతదేశం కూడా ఒకటి ఉంది. ఇండియా ఈజ్ అమాంగ్ 88 కంట్రీస్ దట్ ఆర్ లైక్లీ టు మిస్ గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ బై 2025 అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సెకండ్ది ఏంటండి? జీరో హంగర్, ఆకలి అనేది లేకపోవడం, ప్రతి ఒక్కరి కంచంలో ఫుడ్ అనేది ఉండడం. సో మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ రీచ్ అవ్వడంలో చాలా అడ్డుపడుతుంది. రైట్, ఆకలి ఏదైతే ఉందో మామూలుగా కడుపు నిండా భోంచేయడం వేరండి, సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అనేది తీసుకోవడం వేరు. రైట్, దీని మధ్య డిఫరెన్స్ అనేది ఉంది. రైట్, అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఏం చెప్తున్నారు అంటే ఇండియాలో మాల్ న్యూట్రిషన్కి కంబ్యాట్ చేయడానికి, అండర్ న్యూట్రిషన్కి ఇది చేయడానికి రీసెంట్గా, అంటే ఎప్పుడు అంటే గత సంవత్సరం ఫిబ్రవరి 2019 మాల్ న్యూట్రిషన్ని కంబ్యాట్ చేయడానికి, దీన్ని ఎదిరించడానికి ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే మన ఎంసీక్యూ సెషన్స్లో కానీ మన కరెంట్ అఫైర్స్లో కోర్సులో జాయిన్ అవ్వాలి చాలాసార్లు చెప్పాను. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటండి, ఏదైతే స్కీమ్కి బడ్జెట్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటాయో దాన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటంటే దాని బడ్జెట్ మొత్తం ఎవరు ఇది చేస్తారు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చూసుకుంటుంది, అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అయితే ఈ ఫిబ్రవరి 2019 గత సంవత్సరం ఫిబ్రవరిలో ఒక పైలట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ పైలట్ స్కీమ్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే మొత్తం 15 జిల్లాలకి దేశవ్యాప్తంగా ఒక 15 జిల్లాలు కాదండి స్టేట్స్, 15 స్టేట్స్కి ఫోర్టిఫైడ్ రైస్ అనేది పంచాలి. చెప్తాను ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటో పంచుతాను. అంటే న్యూట్రియంట్ రైస్ అనేది వాళ్ళకి 15 డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. దీనికి పైలట్ స్కీమ్కి బడ్జెట్ ఎంత కేటాయించారు అంటే 174.6 crores కేటాయించడం అనేది జరిగింది. ఏ పీరియడ్కి ఇది చేయడం అనేది జరిగిందంటే 2019-20 నుంచి 21-22 దీనికోసం ఇది చేయడం అనేది జరిగింది. రైట్, కానీ 15 స్టేట్స్లో ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయిపోయింది, కానీ ఇప్పటి వరకు ఓన్లీ 5 స్టేట్స్లోనే అది ఇంప్లిమెంట్ అవుతుందంట సక్సెస్ఫుల్గా. మిగిలిన 10 స్టేట్లలో ఇంకా ఈ స్కీమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది స్టార్ట్ చేయలేదంట. సో ఈ పైలట్ స్కీమ్ అనేది పూర్తిగా ఇదైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ పైలట్ స్కీమ్ ఏదైతే ఉందో దానిని 112 కొత్త డిస్ట్రిక్ట్స్కి ఇది చేయాలని చెప్పి ఆలోచిస్తుంది, ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. రైట్, దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే చిల్డ్రన్ ఎవరైతే అంగన్వాడీలో ఉండేటటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇస్తారండి, పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. త్రూ ఏ స్కీమ్స్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా, దాంతోపాటు మిడ్ డే మీల్స్ ద్వారా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే న్యూట్రియంట్ రైస్ అండి, న్యూట్రియంట్స్ కలిపినటువంటి రైస్. ఈ ఫోర్టిఫైడ్ రైస్లో ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి సార్ అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఈ 3 ఉండడం అనేది జరుగుతుంది. ఈ 3 ఉండడం అనేది జరుగుతుందండి. రైట్, ఎలా తయారు చేస్తారు సార్ ఈ ఫోర్టిఫైడ్ రైస్ని అంటే ఫోర్టిఫైడ్ రైస్ని ఒక డిఫరెంట్ సిస్టమ్తో తయారు చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ రైస్ ఏదైతే ఉంటుందో రైస్ని పౌడర్గా మారుస్తారండి, ఒక ఫైన్ పౌడర్గా మార్చడం అనేది జరుగుతుంది. రైట్, తర్వాత ఇది ఏదైతే ఉందో దీనిని ఈ పౌడర్ని ఏం చేస్తారు అంటే న్యూట్రియంట్స్తో మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు అంటే ఈ న్యూట్రియంట్స్తో మిక్స్ చేసినటువంటి కెనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైస్ లైక్ కెనల్స్ లాగా షేప్ చేయడం అనేది జరుగుతుంది త్రూ ఒక సెపరేట్ ప్రాసెస్. రైస్ లైక్ దీనిలాగా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ పేరు ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ద్వారా ఆ షేప్లోకి తీసుకొస్తారు. దేన్ని
ఆ పౌడర్ ప్లస్ న్యూట్రియంట్స్ కలిపి ఉన్నటువంటి ఆ మిశ్రమాన్ని. రైట్. నెక్స్ట్ ఏవైతే ఈ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయో ఆ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఏదైతే ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ద్వారా ఏదైతే తయారు చేశారో ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ద్వారా ఆ కెర్నల్స్ని దేంతో కలుపుతారు అంటే నార్మల్ రైస్తో కలపడం అనేది జరుగుతుంది. ఇది కూడా నార్మల్ రైస్ మాదిరిగానే ఉంటుందండి. ఎందుకు? ఈ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ద్వారా చేసింది ఏంటి? దానిలో షేప్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్తో కలపడం అనేది జరుగుతుంది. రేషియో ఆఫ్ 1:100. రైట్. అంటే 100 బస్తాలకి 100 నార్మల్ రైస్ బస్తాలకి ఇది ఒక నార్మల్ రైస్, 100 శాంపుల్కి ఇది శాంపుల్ అనేది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, తర్వాత దీన్ని కన్జంప్షన్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇది మొత్తం ఏదైతే కలిపింది ఉంటుందో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్, ఈ రైస్ ఇదంతా చేసేటటువంటి ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్, దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్, దాంతోపాటు ప్లానింగ్, వీటన్నింటినీ చూసుకునేది ఎవరు సార్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. FCI చూసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఇండియా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయంటే కేవలం 15,000 టన్స్ మాత్రమే ఉన్నాయి. రీసెంట్గా తీసుకొచ్చిన ప్రపోజల్లో ఈ 15,000 టన్స్ నుంచి 1.3 lakh టన్స్కి పెర్ ఇయర్ మనం ప్రొడ్యూస్ చేసేలా అవ్వాలి అని చెప్పి FCIకి ఫుడ్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. రైట్. యాన్యువల్ సప్లై అనేది పెంచమని చెప్పింది. దాంతోపాటు ఈ సిస్టమ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కొత్తగా 112 డిస్ట్రిక్ట్స్కి ఎక్స్టెండ్ చేసేలాగా ఒక న్యూ కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది పట్టుకురమ్మని చెప్పింది. ఎవరికి చెప్పిందండి? FCIకి పట్టుకుని రమ్మని చెప్పడం అనేది జరిగింది. రైట్. కానీ పైలట్ ప్రాజెక్ట్ అనేది 15 స్టేట్స్లో ఇది చేయాలని చూసినా కేవలం 5 స్టేట్స్లోనే మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. 10 స్టేట్స్లో ఇంప్లిమెంట్ అసలు అవ్వట్లేదు. రైట్. ఇది అవ్వకపోవడం అనేది జరుగుతుంది. రైట్. కానీ ఈ 10 స్టేట్స్లో ఈ మధ్య ఏ డిస్ట్రిక్ట్స్లో వీటిని చెయ్యాలి, పంపిణీ చెయ్యాలి అని చెప్పి సెలెక్ట్ అయితే చేసుకున్నారంట. బట్ కానీ ఇది మామూలుగా మనం చెప్పాం కదా, ఎగ్జిస్టింగ్ ఈ పైలట్ స్కీమ్ అనేది ఎన్ని ఇయర్స్కి తీసుకొచ్చారు? 3 yearsకి తీసుకొచ్చారు. ఆల్రెడీ 1.5 year అయిపోయింది. సో ఇంకా టైం మాత్రం 1.5 year మిగిలింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే సరైన రిజల్ట్స్ రాకపోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో మీకు ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి, పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు? రైట్. ముఖ్యంగా అండర్ న్యూట్రిషన్, క్రోనిక్ ఎనీమియా ఏదైతే ఉంటుందో వాటిని ఇది చేయడానికి ఇస్తున్నారు. రైట్. త్రూ ఏ స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ద్వారా, మిడ్ డే మీల్ స్కీమ్స్ ద్వారా పిల్లలకు పంచడం అనేది జరుగుతుంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? దట్ ఈస్ ఎ న్యూట్రియంట్ రైస్. న్యూట్రియంట్ రైస్లో ఏముంటాయి? ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, పిల్లలకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఈ పైలట్ స్కీమ్ ద్వారా భాగంగా ఏవైతే న్యూట్రియంట్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఒక ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్లానింగ్ ఎవరు చూసుకుంటారండి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ప్రెజెంట్ ఎంత ఉంది? 15,000 టన్స్ ఉన్నాయి. అవి ఎంత అవ్వబోతుంది? 1.3 lakh టన్స్కి పెంచమని చెప్పి ఫుడ్ మినిస్ట్రీ FCIకి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది పట్టుకురమ్మని చెప్పి ఫుడ్ మినిస్ట్రీ వీళ్ళకి చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా కవర్ అయిందనే అనుకుంటున్నాను. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్, స్టంటింగ్, వ్యాస్టింగ్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ డిఫెన్స్ సెంట్రల్ విస్తా ప్లాన్. జాగ్రత్తగా వినండి అమ్మ. దీన్ని మనం GS పేపర్ 1లో చదువుకుంటాం. ఇండియన్ హెరిటేజ్ సైట్స్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్. మీకు సెంట్రల్ విస్తా ప్లాన్ అంటే ఏంటో తెలియాలి, సుప్రీంకోర్టు, గవర్నమెంట్ ఏం జరుగుతుంది, రైట్. ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్గా తెలియాలి. సో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాము, జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే సెంట్రల్ విస్తా అంటే ఏంటో తెలియాలి, అది ఎక్కడుంది, వాట్ ఇట్ హ్యాస్ బీన్ కంప్రైజ్డ్ ఆఫ్ అని మీకు క్లియర్గా తెలియాలి. సెంట్రల్ విస్తా అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఇది న్యూఢిల్లీలో ఉందండి. సెంట్రల్ విస్తా దేనిని హౌస్ చేస్తుంది అంటే చూడండి అమ్మ,
రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ మన పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ హౌస్, నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్, నెక్స్ట్ ఇండియా గేట్ ఏదైతే ఉంటుందో ఇండియా గేట్, దాంతోపాటు నేషనల్ ఆర్కీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి. ప్రజెంట్ వీటన్నింటినీ కలిపి మనము సెంట్రల్ విస్తా అనడం అనేది జరుగుతుంది. కొద్దిగా హిస్టరీ గురించి మాట్లాడుతుంటే 1911లో కింగ్ జార్జ్ వి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న టైంలో ఈయన ఒక అనౌన్స్మెంట్ చేశారండి. ఎక్కడ? ఢిల్లీ దర్బార్లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏం అనౌన్స్మెంట్ చేశారు అంటే, కల్కటా నుంచి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ రీజన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని కల్కటా నుంచి ఢిల్లీకి మార్చబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరెవరు డిజైన్ చేశారు అంటే ఇద్దరు ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేయడం అనేది జరిగిందండి. వాళ్ళ పేరు లుటైన్స్ అండ్ బేకర్. వీళ్ళిద్దరు ఇది చేయడం అనేది జరిగింది. రాష్ట్రపతి భవన్ ఎవరు చేశారంటే లుథైన్స్ చేయడం అనేది జరిగింది. సెక్రటేరియట్ని ఎవరు చేశారు అంటే బేకర్ చేయడం అనేది జరిగింది. రైట్. కానీ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, గత సంవత్సరం 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలని ఆలోచించింది అంటే, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. ఈ ప్రాజెక్ట్ అసలు ఏం చేస్తుంది సార్? ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ పార్లమెంట్ బిల్డింగ్, కొత్త న్యూ ట్రయాంగిల్ షేప్డ్ పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఒకదాన్ని ఇది చేయాలి. చూపిస్తాను, డిజైన్ మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. నెక్స్ట్ రెండవది, ఏ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో దానిని ఇది చేయాలి, నిర్మించాలి. మూడవది ఏంటంటే 3 కిలోమీటర్స్ లాంగ్ రాజ్పాత్ ఏదైతే ఉందో, రాజ్పాత్ అంటే ఎక్కడి నుంచి అండి? రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటిది రాజ్పాత్ అంటాం. దీనిని కంప్లీట్గా రీవ్యాంప్ అనేది చేయాలి. రైట్. దాంతోపాటు నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సెక్రటేరియట్లోని వాటిని మ్యూజియంస్గా కన్వర్ట్ చేయాలి. ఈ ప్లాన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగిందండి. దీనికి చాలామంది ఆర్కిటెక్ట్స్ కానీ వీళ్ళు కానీ చాలా వ్యతిరేకించడం అనేది జరిగింది. ముఖ్యంగా కోవిడ్-19 అంటే రీసెంట్గా 2020లో మళ్ళీ దీన్ని పట్టాలెక్కించాలనుకున్నారు. కోవిడ్-19 టైంలో ఇంత ఖర్చు చేసి కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పడం అనేది జరిగింది. అసలే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది, వీటన్నింటినీ మళ్ళీ పడగొడితే ఇంకా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది, ఎన్విరాన్మెంట్కి చాలా హజార్డస్గా ఇదవుతుంది అని చెప్పి చాలామంది ఎన్విరాన్మెంటిస్టులు కూడా ఇది చేయడం అనేది జరిగింది. చాలామంది బ్యూరోక్రాట్స్ కూడా దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. దీనికి ఎగెనిస్ట్గా సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు వేయడం కూడా జరిగింది. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎందుకు ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్ చూడండి, గవర్నమెంట్ యొక్క స్టాండ్. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, పార్లమెంట్ ఉన్న ప్రెజెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ డిమాండ్కి సెట్ అవ్వట్లేదు, రెండింటికి పొంతనే లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ లొకేషన్స్, ఢిల్లీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ డిఫరెంట్ లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉండడం వల్ల ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో దానిని అచీవ్ చేయలేకపోతున్నాం. అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ అనేది అచీవ్ అవ్వట్లేదు. దాంతోపాటు లొకేషన్స్ వేరువేరుగా ఉండడం వల్ల అన్నెసరీ ట్రావెలింగ్ అనేది పెరుగుతుంది. ఎవరైతే ఎగ్జిక్యూటివ్లో ఉంటారో వాళ్ళకి, బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే క్యాబినెట్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ అన్నెసరీ ట్రావెలింగ్ వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ పెరుగుతుంది. రైట్. దాంతోపాటు హ్యాజిల్, చాలా ఇబ్బంది కూడా కలగడం అనేది జరుగుతుంది ఎవరికి? ఎంప్లాయీస్కి కానీ వీళ్ళందరికీ.
సో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ అనేది చేపడితే కొత్త బిల్డింగ్ అనేది వస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం అనేది గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది. దీనికి ఎగ్నెస్ట్గా చాలా ఇవ్వచ్చాయని కూడా చెప్పుకున్నాం, చాలామంది ఎగ్నెస్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చింది అంటే వై ఇన్ న్యూస్ అని మనం మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టులో దీనికి చాలామంది పిటిషన్లు వేశారన్నాను కదా, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే వాళ్ళు చేస్తున్నటువంటి సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫెండ్ చేసుకోవడం అనేది జరిగింది. ఏ విధంగా డిఫెండ్ చేసింది అంటే మన తాలూకా పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో పార్లమెంట్ బిల్డింగ్ 100 ఏళ్ళ చరిత్ర కలది, 100 ఇయర్స్ చరిత్ర కలది, కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తాం రైట్, కానీ దీనిలో ఒక్క ఇటుక కూడా కదిలేదు. పాత హెరిటేజ్ ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్క ఇటుక కూడా కదపకుండా కొత్త కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తాము. హెరిటేజ్ స్ట్రక్చర్స్కి అసలు ఒక్క డ్యామేజ్ కూడా చేయకుండా కొత్త వాటిని ఇది చేస్తాము. ఈ హెరిటేజ్ స్ట్రక్చర్స్ని మ్యూజియంగా మారుస్తాము రైట్ అని చెప్పడం అనేది జరిగింది. ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది రైట్. అందుకోసమని న్యూస్లోకి వచ్చిందండి. సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిగార్డింగ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కోవిడ్-19 ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో దానిలో మీకు క్రిటికల్లీ అనలైజ్ అంటే మీరు క్రిటిసైజ్ చేయాలి అంటే ఇలాంటి వాటిని ఎత్తి చూపించవచ్చు రైట్. చాలామంది కోవిడ్-19లో భాగంగా ఎంపీలకి వీళ్ళందరికీ శాలరీస్ కట్ చేస్తే ఎంపీలకి శాలరీలు కట్ చేస్తారు కరెక్టే, దానిలో వెల్కమ్ చేస్తాము, కానీ మరి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు మరి ఈ సెంట్రల్ విస్తా ప్లాన్ ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి అడగడం అనేది జరిగింది చాలామంది బ్యూరోక్రాట్స్. సో యు ఆర్ ట్రయింగ్ టు బి యు ఆర్ ఆస్పైరింగ్ బ్యూరోక్రాట్స్ కాబట్టి మీకు ఈ రకమైన తరహా ఆలోచన అనేది ఉండాలి. మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్విరాన్మెంట్లో కూడా మీరు దీన్ని కోట్ చేయొచ్చు, ఢిల్లీ పొల్యూషన్లో కూడా మీరు దీన్ని కోట్ చేయొచ్చు రైట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ యొక్క నష్టాలేంటి లాభాలేంటి వీటన్నింటి గురించి ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మీరు ఒక చిన్న పించ్ అనేది దీనికి వేయచ్చు రైట్. సో మెయిన్స్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం చాలాసార్లు చదివాము, బట్ ఒకసారి రివిజన్ చేయడానికి మీకు ఒకసారి చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంక రెస్క్యూస్ 120 స్ట్రాండెడ్ వేల్స్ రైట్. ఇది మనం ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటామంటే వేల్ మాస్ స్ట్రాండింగ్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలాసార్లు న్యూస్లోకి ఈ మధ్య వస్తుంది, మీరు గమనిస్తే జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకుంటాం, బయోడైవర్సిటీలో కూడా మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 3లో. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా అర్థమవుతుంది రైట్. అసలు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఇన్ ఏ జాయింట్ ఓవర్నైట్ ఆపరేషన్లో శ్రీలంకన్ నేవీ, కోస్టల్ గార్డ్, లోకల్ వాలంటీర్స్ అండ్ కన్జర్వేషన్ ఎక్స్పర్ట్స్ ఈ టీం అంతా కలిసి ఏం చేశారు అంటే మొత్తం 120 స్ట్రాండెడ్ ఒడ్డుకు కొట్టుకొచ్చి చిక్కుకుపోయినటువంటి వేల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి సముద్రంలోకి పంపించడం అనేది జరిగింది. విత్ దేర్ ఓన్ మ్యాన్ పవర్ అండ్ ఎక్స్పర్టైజ్తో ఈ పని చేయడం అనేది జరిగింది. ఎక్కడ సార్ ఇవి చిక్కుకున్నాయి ఇవి అంటే నియర్ అన్ ఏరియా కాల్డ్ పనాదురా అనే ప్రాంతం అనేది కోస్టల్ ప్రాంతం అండి. ఇట్ ఈస్ శ్రీలంకాస్ వెస్ట్ కోస్ట్ and it is nearly 20 kilometers south to కొలంబో. శ్రీలంక క్యాపిటల్ అయినటువంటి కొలంబోకి దక్షిణాన్ని 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఏం జరిగింది ఇన్సిడెంట్ దీనిలో 120 వేల్స్ అనేవి స్ట్రాండెడ్ అయితే తిరిగి వాటిని పంపించడం అనేది జరిగింది, తిరిగి డీప్ సీలోకి ఇది చేయడం అనేది జరిగింది. మొత్తం ఈ 120 దీనిలోని 3 వేల్స్ 1 డాల్ఫిన్ చనిపోవడం అనేది జరిగింది దురదృష్టవశాత్తు. దే వర్ ఫౌండ్ డెడ్ రైట్. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో దీనిలో తరహాలో చదువుకోవాలి అంటే వేల్స్ యొక్క మాస్ స్ట్రాండింగ్ ఏదైతే ఉంటుందో దానిలో మనం చదువుకోవాలండి. స్ట్రాండింగ్కి ఇంకొక పేరు ఏంటి అంటే
బీచింగ్ అని కూడా అంటారు. బీచింగ్ లేదా స్ట్రాండింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ఫినామినన్ ఆఫ్ డాల్ఫిన్స్ ఆర్ వేల్స్ స్ట్రాండింగ్ దెమ్సెల్స్ ఆన్ బీచెస్. అవి ఒడ్డుకొచ్చి వివిధ కారణాల వల్ల ఒడ్డుకు రావడం అనేది జరుగుతుంది. అక్కడ ఉండి చిక్కుకుపోతాయండి, అక్కడ ఉండి ఇదవడిపోవడం అనేది, ఆ ట్రాప్ అయిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఓషన్ కరెంట్స్ మళ్ళీ తిరిగి అవి సముద్రంలోకి వెళ్ళడం అనేది జరగదు. రైట్. మోస్ట్ ప్రాబబుల్లీ ఏం జరుగుతుంది అంటే ఇవి ఒడ్డుకి కొట్టుకు, ఇది ఒడ్డు అనుకోండి, ఇది బీచ్ అనుకోండి, బీచ్ యొక్క ఒడ్డు అనుకోండి, ఇదంతా సీ అనుకోండి, ఇది ల్యాండ్ అనుకోండి. అవి ఇక్కడికి వచ్చేస్తాయి కదా పాపం, ఎక్కడైతే ఇక్కడికి వచ్చేస్తాయో ఒడ్డుకి, ఏం జరుగుతుందంటే దే ఆల్వేస్ ట్రై టు గో ఇన్ టు ద సీ. కానీ ఏమవుతుంది, సీ యొక్క కరెంట్స్ ఏవైతే ఉంటాయో, మామూలుగా కెరటాల్ టైడ్స్ ఏవైతే ఉంటాయో, రైట్, అవి వాటిని ఇంకా బయటికి పుష్ చేస్తూ ఉంటాయి. రైట్. ఇవి మళ్ళీ లోపలికి వెళ్ళాలనుకుంటాయి, మళ్ళీ సీ కరెంట్స్ బయటికి పుష్ చేస్తూ ఉంటాయి. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఇవి చాలా వీక్ అయిపోతాయండి, చాలా వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది, చాలా సిక్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలా అలా ఒడ్డు మీదే ఉండి ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. రైట్. ఇలా మామూలుగా స్ట్రాండింగ్ కానీ బీచింగ్ కానీ ఇలా జరగడం అనేది జరుగుతుంది. రైట్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నియర్లీ 2000 ఇన్సిడెంట్స్ అవుతాయంటండి ఈ స్ట్రాండింగ్స్ లేదా బీచింగ్స్ అనేవి. మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్ యానిమల్స్ యొక్క డెత్కి ఈ స్ట్రాండింగ్ ఈవెంట్స్ అనేవి దారితీస్తాయంట. రైట్. వేల్స్ ఏవైతే ఉన్నాయో, యాజ్ ఫార్ యాజ్ వేల్ స్ట్రాండింగ్స్ ఆర్ కన్సర్న్డ్, వేల్ స్ట్రాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ ప్రాబబ్లీ ఎలా అవుతాయి అంటే సింగిల్గా స్ట్రాండింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అవి సింగిల్గా ఒడ్డుకొస్తాయి అంటే ఎప్పుడైనా ఇంజురీకి కానీ, వాటికి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే సిక్నెస్, ఒంట్లో బాగాలేనప్పుడు అవి ఒడ్డుకొచ్చి ట్రాప్ అయిపోయి ఉండిపోవడం అనేది జరుగుతుంది. రైట్. ఇంకొకటి ఏంటి అంటే గ్రూప్స్ ద్వారా వస్తాయి. సైంటిస్టులు పాపం చాలా ట్రై చేశారు కానీ వాళ్ళకి క్లియర్ ఐడియా లేదండి ఇవి గ్రూప్స్గా స్ట్రాండింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అని, ఎందుకు ఇవి గ్రూప్స్గా ఇదవ్వడం అనేది జరుగుతుంది అని తెలీదు. రైట్. వాట్ మైట్ బి ద పాసిబుల్ రీజన్స్ ఫర్ స్టాండింగ్ అంటే డిజోరియంటేషన్. అంటే ఇవి చిన్న చేపలను వెతుక్కుంటూ వస్తూ వాటి వెనక పరిగెడుతూ దారి తప్పిపోవడం అనేది జరుగుతుంది. ఓరియంటేషన్, డిజంటోరేషన్ అంటే దారి తప్పిపోవడం. దాంతోపాటు ప్రెడేటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని తినేవి, వాటి నుంచి రక్షించుకోవడానికి ఇవి ఏం చేస్తాయి అంటే ఒడ్డు వైపు అలా రావడం అనేది జరుగుతుంది. వచ్చి ఇసుక తిన్నెలు ఏవైతే ఉంటాయో దానిలో ట్రాప్ అయిపోవడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు ప్రే రిచ్ కరెంట్స్ అండి, అంటే చిన్న చిన్న చేపలు ఉన్నటువంటి వాటికి ఫుడ్ ఫుల్గా ఉన్నటువంటి కరెంట్స్ ఏవైతే ఉంటాయో, మీరు నేషనల్ జియోగ్రఫీ కానీ ఇవన్నీ చూస్తే మీకు సీ అండర్ సీలో ఒక పలానా ఇలా ఒక కరెంట్స్లా తిరుగుతుంటాయి చేపలు. రైట్. వాటర్ మూమెంట్తో పాటు అవి వెళ్తూ ఉంటాయి మీరు గమనిస్తే. సో వాటిని వెతుక్కుంటూ ఇవి రావడం అనేది జరుగుతుంది వేల్స్. సో అలా ఒడ్డుకి ఇదగిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సోనార్ సిగ్నల్స్, మిలిటరీ వాళ్ళు వాడేటటువంటి సోనార్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, సబ్మెరైన్స్లో వాడేటటువంటివి, వాటి వల్ల కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అదర్ మ్యాన్ మేడ్ అండర్ వాటర్ నాయిసెస్ ఏవైతే ఉంటాయో, వీటి వల్ల కూడా ఇవి పాపం ఒడ్డుకు రావడం అనేది జరుగుతుంది. రైట్. మామూలుగా ఇప్పుడు శ్రీలంకలో వచ్చినటువంటి ఏ 120వి కూడా, ఆ 120 వేల్స్ కూడా దేనికి సంబంధించినవి అంటే షార్ట్ ఫిన్డ్ పైలట్ వేల్ అన్నారండి. రీసెంట్గా మనం ఆస్ట్రేలియాలో లాంగ్ ఫిన్డ్ పైలట్ వేల్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఏంటి, షార్ట్ ఫిన్డ్ పైలట్ వేల్. దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే గ్లోబిసెఫాలా మ్యాక్రోరింకస్, దీని తాలూకా సైంటిఫిక్ నేమ్. వీటి తాలూకా గ్లోబల్ పాపులేషన్ ఎంత అంటే 7 లక్షలు. మనుషుల ప్రకారంగా చూసుకుంటే మహా అయితే 2 జిల్లాల్లో ఉంటారు మనుషులు. ఇవి ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద సముద్రాల్లో కలిపి 7 లక్షలే ఉన్నాయి. రైట్. దే ఆర్ హైలీ ప్లేఫుల్ అండి, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు. రైట్. సోషలైజ్ అవుతూ ఉంటాయి, మిగిలిన వాటితో ఎక్కువ సింగిల్గా ఉండాలనుకోవు, బాగా బయట గడుపుదామని అనుకుంటాయి. ఎప్పుడు అవి ఎలా ట్రావెల్ చేస్తాయంటే ది ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాడ్స్. ఈచ్ పాడ్ కంటైన్ 1 to 13 మెంబర్స్.
రైట్. గ్రూప్స్లో ఎక్కువగా ఇది అవ్వడం అనేది, తిరగడం అనేది జరుగుతుంటుంది. మేల్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 13 to 20 feet ఉండడం అనేది జరుగుతుందండి. ఫీమేల్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 9.8 to 16.4 feet ఉండడం అనేది జరుగుతుంది. రైట్. ఇవి పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. దీని తాలూకు IUCN కన్జర్వేషన్ రేట్ ఏంటి అంటే, కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి అంటే లీస్ట్ కన్సర్న్డ్ అండి. రైట్. సో మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ షార్ట్ ఫిన్డ్ పైలట్ వేల్. రైట్. వేల్ స్టాండింగ్స్ గురించి, వీటన్నింటి గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెండెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ లాస్ హ్యావ్ బిల్ట్ ఇన్ సేఫ్ గార్డ్స్ సేస్ లెఫ్టినెంట్ గవర్నర్. జాగ్రత్తగా వినండి అమ్మా. లాస్ట్ టైం మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ ముందు కూడా ఈ ల్యాండ్ లాస్ ఏవైతే ఉంటాయో, అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసాం. రైట్. ఈసారి కూడా వాటి గురించి ఒక్కసారి రివిజన్ అనేది ఉంటుంది. దాంతోపాటు కొత్తగా ఏం చెప్పారు దీని గురించి డెవలప్మెంట్స్ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి. దీన్ని మనం దేనిలో చదువుకుంటాం? GS పేపర్ 2లో పాలిటీ రిలేటెడ్ దీనిలో చదువుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది కొన్ని కొత్త ల్యాండ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటికి అమెండ్మెంట్స్ చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్స్లో భాగంగా ఏం చేశారు? 11 ప్రీవియస్ లాస్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ రిపీల్ చేయడం అనేది జరిగింది. అంతేనా? కంప్లీట్గా ఇది చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా, ఈ అమెండ్మెంట్స్లో భాగంగా మొదటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి? పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అనేటటువంటి ఇదేదైతే ఆ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేయడం అనేది జరిగింది. రైట్. ముందు ఏం జరిగేది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ అనేది బయట వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారు? బయట వాళ్ళు ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ బయట వివిధ రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి యూనియన్ టెరిటరీలో ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఇన్వెస్టర్స్ అవుట్ సైడ్ దిస్ యూనియన్ టెరిటరీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది చేయడం అనేది చేయొచ్చు. రైట్. దాంతోపాటు ఈ యాక్ట్ ఏం చెప్తుంది? ముందు ట్రాన్స్ఫర్ చేయడం అనేది లేదు, కానీ ఇప్పుడు దీని ద్వారా దిస్ యాక్ట్ ఎనేబుల్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ టు సమ్ పర్సన్స్ హూ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనుకునేటటువంటి వాళ్ళకి, దాంతోపాటు సీనియర్ సెకండరీ, హయ్యర్ అండ్ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీలు కానీ వీటన్నింటి స్టార్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళకి ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. రీసెంట్గా తెలుసు, గత సంవత్సరం మనకి ఏం జరిగింది? ఆర్టికల్ 70 ఏదైతే ఉందో మనకి దాన్ని అబాలిష్ చేసి స్పెషల్ స్టేటస్, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా లాగేసుకోవడం అనేది జరిగింది. రైట్. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇది ఏదైతే కొత్త లాస్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చామో అది ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేటట్టు చేస్తాయి. దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండస్ట్రీస్ అనేవి రావడానికి హెల్ప్ అనేది జరుగుతుంది. దాంతోపాటు పీస్, శాంతి, ప్రోగ్రెస్, అభివృద్ధి అండ్ ప్రాస్పరిటీ, సుభిక్షత, నిండుతనం అనేవి జమ్మూ కాశ్మీర్కి రావడం అనేది జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పీపుల్ ఇప్పటి వరకు ఈ క్లాజ్ ఉండడం వల్ల చాలా నష్టపోయారు. ఇప్పటి నుంచి మాత్రం చాలా బాగుంటుంది అని గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. ఈ న్యూ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో ఈ న్యూ ప్రొవిజన్లో భాగంగా ఇంకేం చేశారండి? ఆర్మీ ఆఫీసర్, ఎవరు ఆర్మీ ఆఫీసర్? నాట్ బిలో ద ఆఫ్ కార్ప్స్ కమాండర్ అండి. కార్ప్స్ కమాండర్ కంటే ఎక్కువ స్థాయి ఉన్నటువంటి, రైట్, ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక స్పెసిఫైడ్ ల్యాండ్ని స్ట్రాటజిక్ ఏరియాగా అనౌన్స్ చేయొచ్చు. ఆ స్ట్రాటజిక్ ఏరియాలో ఏం చేయాలి? ట్రైనింగ్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయాలి. ఒక ఏరియాని స్ట్రాటజిక్ ఏరియాగా డిక్లేర్ చేసి ట్రైనింగ్ అండ్ ఇవేవైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటిని ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది.
దాంతోపాటు ఇంకేం చేశారండి, అగ్రికల్చర్కి సంబంధించిన అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది కేవలం అగ్రికల్చరిస్టులకు మాత్రమే ఇది చేయాలి. అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరలిస్ట్కి కానీ నాన్ అగ్రికల్చరల్ పర్పజెస్ కానీ ఇది చెయ్యకూడదు. ఒకవేళ చెయ్యాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ముందు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్తోనే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ దీనిగా ఇది చేయడం అనేది జరగాలి, వాడడం అనేది జరగాలి. లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో నాన్ అగ్రికల్చర్ పర్పజెస్కి కానీ నాన్ అగ్రికల్చరిస్టులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు అనేటటువంటి ఇది కూడా ప్రొవిజన్ తీసుకురావడం అనేది కూడా జరిగింది. రైట్. అయితే ఇది ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది సార్, వై డిడ్ కమ్ ఇన్ ద న్యూస్, ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని మనం మాట్లాడుకుంటే జాగ్రత్తగా వినండి. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ ల్యాండ్ లాస్ తీసుకొచ్చిన తర్వాత పార్టీస్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ, దాంతోపాటు కొంతమంది పీపుల్ కానీ, కొంతమంది నాయకులు కానీ, ఎవరైతే లీడర్స్ ఉంటారో వీళ్ళందరూ చాలా భయాందోళనలు అనేవి ఇది అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? ఈ న్యూ లాస్ ఏవైతే ఉంటాయో దానిలో ద్వారా కార్పొరేట్స్ అనేవాళ్ళు స్టేట్లోకి అడుగు పెడతారు, మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది, రాష్ట్రాన్ని డే లైట్ సెల్లింగ్ అనేది చేస్తుంది. ఎవరికి? కార్పొరేట్స్కి. ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ అనేది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఈ భయాందోళనలు ఏవైతే ఉన్నాయో, ఎప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ ఒక చెక్ పెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని చెప్పడం అనేది జరిగిందండి. ఆయన ఏం చెప్పారు అంటే, ఈ కొత్త అమెండ్మెంట్స్ అనేవి ఫర్ ద పీపుల్, ప్రో పీపుల్ ఉండడం అనేది జరుగుతుంది, మీకోసమే తీసుకురావడం, జనాల కోసమే తీసుకురావడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఏం చేశారు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి తీసుకొచ్చాం. అంటే ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చరల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం కానీ, వేరే వాళ్ళకి ఇది చేయకపోవడం కానీ, అగ్రికల్చరల్ ల్యాండ్ని వేరే దానికి వాడాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి కానీ, ఇలాంటి సేఫ్ గార్డ్స్ అనేవి జాగ్రత్తగా అన్నీ పెట్టే నిర్ణయాలు అనేవి అమెండ్మెంట్స్ అనేవి చేశాము అని చెప్పడం అనేది జరిగింది. అసలు ఈ న్యూ లాస్ ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటి తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటంటే, వాటి తాలూకా లక్ష్యం ఏంటి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. జమ్మూ కాశ్మీర్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకురావడం కోసం. ఈ రెండు వచ్చాయి అంటే జనాలని సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ప్రోగ్రెస్ అనేది అచీవ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన మీరు ఏం కంగారు పడక్కర్లేదు, 90% ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండే, వ్యవసాయ భూములే. సో మిగిలిన 10% మాత్రమే ఇండస్ట్రీస్కి వెళ్తాయి. అవి కూడా డెవలప్మెంట్గా పనికొస్తుంది తప్ప మీకు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 90% ఓన్లీ వ్యవసాయదారులకు మాత్రమే ఉంటుంది. రైట్. నో వన్ అవుట్ సైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్ బై దిస్ 90% ఆఫ్ ల్యాండ్ అని నేను చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ మీకు కొత్త అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకసారి రివిజన్ అయ్యాయనే అనుకుంటున్నాను. రైట్. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే నేను ఎప్పుడూ నేను టీచ్ చేసే హిస్టరీలోని, నేను టీచ్ చేసే కరెంట్ అఫైర్స్లోని ఒకటి బలంగా ఫాలో అవుతానండి. కొత్తగా రివిజన్ అనేది ఉండకూడదు, నా క్లాస్లోనే రివిజన్ అయిపోవాలి పిల్లలకి అని. రైట్. మీ క్లాస్లోనే చాలాసార్లు రివిజన్ అవుతుంది, మీకు ప్రతిదీ స్పెషల్గా గుర్తుపెట్టుకోవడాలు ఇవేం ఉండదు, ఒక ఆర్గానిక్ స్టైల్లో గుర్తుంటుంది మీ అందరికీ. రైట్. మీకు అది ఎంపవర్ చేసే, మీలో ఆ స్కిల్ని స్ట్రెంథెన్ చేసేటటువంటిది నేను చేపిస్తాను. ముఖ్యంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సొసైటీని ఏ విధంగా చూడాలి, ఎలా అనలైజ్ చేయాలి, రైట్, ఏ విధంగా చదువుకోవాలి, ఇలాంటి మీకు ఆ స్కిల్స్ ఇవేవైతే ఉంటాయో దాన్ని ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇది నా నెంబర్ అమ్మా, నాతో అయినా మీరు మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. రైట్. ఒకసారి నాతో మాట్లాడండి, నాతో మాట్లాడి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా, మీరు నాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. 8500671913 నా నెంబర్. లేకపోతే కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అవ్వాలంటే మేడంకి కూడా మీరు ఫోన్ చేయొచ్చు. రైట్. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ని చేస్తాను. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎప్పుడో చేయాలా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను. ఎంసీక్యూ సెషన్స్ కానీ, డైలీ ఇప్పుడు మనం హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దీని పీడిఎఫ్ ఇస్తాను.
రైట్. నీట్గా ఐప్యాడ్లో మంచిగా హ్యాండ్ రిటన్ నోట్స్, నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన మంచి నోట్స్ అనేది మీకు అందుతుంది ఈజీగా, ఒక ఎట్ ఎ గ్లాన్స్ చూస్తే అర్థమైపోయేటట్టు. రైట్. దాంతోపాటు ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది ఎవ్రీడే. రైట్. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది, నా పర్సనల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ మీకు లభిస్తుంది. రైట్. ఆలోచించండి ఒకసారి, ద బెస్ట్ మీరు ఈ కోర్స్ నుంచి తీసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.